కరుడుగట్టిన నేరస్తులతో రాజకీయాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడు వేదిక నుంచి ఆయన రెండవ రోజు కార్యకర్తలకు ఉద్దేశించి ప్రసంగించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నాలాంటి నాయకుడే మోసం చేయగలిగారని అన్నారు. గుండెపోటుతో వివేక చనిపోయారంటూ ప్రచారం చేశారని, అందరిలా తాను కూడా నమ్మానని అన్నారు. అలాగే వారి ఆస్థాన పత్రిక కూడా అలానే వార్తను ఇచ్చిందని కమెంట్ చేశారు. ఎన్నికల బిజీలో ఉండి తాను కూడా ఆలోచించలేదని, మళ్ళీ అసలు విషయం సాయంత్రానికి తెలియజేస్తున్నానన్నారు. వివేక గొడ్డలితో చంపారని, రెండో రోజు వారి పత్రికలోనే నారాసుర రక్త చరిత్ర అంటూ రాసుకొచ్చారని ఫైర్ అయ్యారు. తనపై నెపం వేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అలాంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. సంతానమాతుపాడులో వీరయ్య చౌదరి, పల్నాడులో జంట హత్యలు జరిగే తనకు అనుమానం వచ్చిందన్నారు. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదని, ప్రతి ఒక్క విషయాన్ని వేరే విధంగా ఆలోచిస్తున్నానని తెలిపారు. కొంతమంది మన దగ్గర ఉండి వారి కోవర్టుల్లో పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్య రాజకీయాలు చేస్తున్నారు. మన వేలితో మన కంట్లోనే పొడుచుకునేలా చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ వాళ్ళను చంపుకుంటున్నారంటూ చెడ్డ పేరు తీసుకొస్తున్నారన్నారు. ఎవరైనా మన కార్యకర్తలు ఇలాంటి తప్పుడు పని చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. నేరస్తుల ఖబర్దార్, నా వద్ద మీ ఆటలు సాగవంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కడప గడ్డలో చెప్తున్నా, వివేకానందరెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే, తెల్లవారితో నిద్రలేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది, గుండెపోటుతో వివేకానందరెడ్డి గారు చనిపోయారు. అందరి మారిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్నాభిన్నమైపోయి రూమంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే. గుంటూరు జీహెచ్ఎంసీలో నందిగాం సురేష్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం నందిగాం సురేష్ను తుళ్లూరుకు తరలించారు. ఇక ఆయనకు పోలీసులు 3 రోజుల పాటు విచారించనున్నారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో నందిగాం సురేష్ రిమాండ్లో ఉన్నారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతుండగా వందల సంఖ్యలో మరణాలు నమోదవుతుండటంతో పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ముఖ్యంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన NB 1.8.1 వెరిటేజ్ ఈ ఉత్పత్తి దానికి ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంట్స్ గణాంకాల ప్రకారం గత కొన్ని వారాలుగా అమెరికాలో వారానికి సగటు 350 వరకు కోవిడ్ మరణాలు నమోదవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఈ గణాంకాలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో అధిక శాతం NB 1.8.1 వెరిటేజ్ వలనే జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. హైడ్లైన్ టైలైన్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి హల్చల్ సృష్టించింది. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మద్యం సేవించి రహదారిపై అడ్డంగా పడుకుంది. దీంతో భీమవరం పాలకొల్లు రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 20 నిమిషాల పాటు రోడ్డుపైన యువతి పడుకుని నానా రభసా చేసింది. కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా సభా వేదికపై ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. అయితే మహానాడు వేదికగా ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది. మహా వేడుకల నింగి నేల పసుపు మయమై పరవశించేలా అంగరంగ వైభవంగా జరుగుతున్న మహానాడు పండుగ వేళ 10 కోట్ల తెలుగు తమ్ముళ్ళు, ఆడపడుచులు, రైతన్నలకు, శ్రమజీవులకు దేశవ్యాప్తాల్లో ఉన్న తెలుగు కీర్తి తాళకలాలుగా వెలుగుతుందని, మన బిడ్డలకు వివిధ రంగాల్లో తమ ప్రతిభావంతం కావడంతో తెలుగు తల్లికి సాంస్కృతిక, సాంకేతిక, సాహిత్య నీరాజనం ఇచ్చేందుకు కళాకారులకు, మేధావులకు, శాస్త్రవేత్తలకు, విఘ్నులకు, ముఖ్యంగా నా పసుపు జెండాకు గుండెల మీద మోస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి అంటూ ఏఐ ద్వారా ఎన్టీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. సరిగ్గా 43 ఏళ్ళు అయింది నా తెలుగు వారి కోసం, నా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసమని తెలుగుదేశం పార్టీ స్థాపించి అని గుర్తు చేశారు. నేను స్థాపించాను అనే కంటే పుట్టింది చెప్పడమే సరైందని ఏఐ ద్వారా మాట్లాడిన ఎన్టీఆర్ అన్నారు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి మాకు గర్వకారణంగా ఉంది. డ్వాక్రా సంఘాలతో నా ఆడపడుచులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడో అని ఆనాడు నేను పలవరించాను. పట్టి సీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకా 2 ఏళ్లలో నెరవేరబోతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టాను. అటువంటిది P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా